రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్లో దారుణం. మన్నె కృష్ణారెడ్డి అనే వ్యక్తి గిరిజన బాలికను ప్రేమ పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన వైద్యుడితో పాటు సహకరించిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఒక మదరు, స్టెప్ మదరు వాళ్ళ 13 years old డాటర్ను కృష్ణారెడ్డి, మైపాల్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి తీసుకుపోయారు 5 నెలల కింద. దీంట్లో కృష్ణారెడ్డి ఆమెను సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసి రేప్ చేసిండు. దానివల్ల ఆమెకు ఒక ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. ఆ ప్రెగ్నెన్సీని కూడా రీసెంట్లీ ఆన్ 12th వాళ్ళు కొత్తూరు అనే విలేజ్ దగ్గరికి పోయి అన్ఆథరైజ్డ్గా ఆ ఫీటస్ను అబార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పాక్సో యాక్ట్, SCSC యాక్ట్, క్రైమ్ రేప్ సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కఠినమైన శిక్ష అతన్ని మరియు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇతరులకు కూడా పడేటట్టు ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. ఈ దారుణ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి. శంషాబాద్ మండలం జుక్కల్ పరిధిలోని ఎర్రకుంట తాండాలో ఈ దారుణం జరిగింది. బాలిక వాళ్ళ తండ్రితో కలిసి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వారి పొలం పనుల కోసం తండ్రి వెంట వెళ్ళినప్పుడు మాయమాటలు చెప్పి కృష్ణారెడ్డి, మైపాల్ రెడ్డి అనేటువంటి ఇద్దరు నిందితులు ఆమెను అయితే కృష్ణారెడ్డి ఈ పని చేయడంతో ఆమెకు గర్భం దాల్చింది. సో ఆ గర్భాన్ని కూడా సమీపంలోని కొత్తూరుకి వెళ్లి తొలగించారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ గర్భాన్ని తొలగించినటువంటి వైద్యులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. 13 ఏళ్ల బాలిక ఉంటుంది. సో పొలం పనుల కోసం వెళ్ళినటువంటి సమయంలో ఈ పనికి రైత్యాన్ని కూడా పెట్టారు. పలుమార్లు అత్యాచారం చేశారు. గర్భం దాల్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా గర్భాన్ని కూడా తొలగించడంతో పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.